హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా, లేకపోతే ఏదన్నా ఉపాధి లేక వాటి కోసం ఏదన్నా యాప్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తున్నప్పుడు దాన్ని కొంతమంది క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి మన ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అక్కడికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు నువ్వు సెర్చ్ చేసే జాబ్ వేరు, అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఏమండి మీరు పలానా జాబ్ కోసం మీరు వెతుకుతున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఎస్ అన్నప్పుడు వాళ్ళు మాకు అక్కడ ఆఫర్ ఉంది అని అన్నా కూడా మీరు ఏం చెప్పినా, ఏ ఎడ్యుకేషన్ చెప్పినా, లేకపోతే ఏ ఏజ్ చెప్పినా కూడా అన్నిటికీ ఉన్నాయని చెప్తారు. ఉన్నాయని మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేసి ముందు మీకు ఏం లేదండి, మీకు ఇంట్లో కూర్చునే జాబే అది ఇదని అని ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి వాటిలో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా మిమ్మల్ని ఫస్ట్లో పెడతాము అని టెంప్ట్ చేసి ముందు ఒక 500 కట్టిస్తారు. నెక్స్ట్ స్టెప్ మీకు ఈ మీటింగు గూగుల్ మీటింగ్ ఉంటుంది అని చెప్తారు. ఆ గూగుల్ మీటింగ్ తీరా చూస్తే వాడు మనకు చెప్పింది ఫస్ట్ ఏంది వర్క్ ఫర్ హోమ్ అని చెప్తారు. తర్వాత వాళ్ళు ఈ ఐటమ్స్ అవన్నీ చూపించి ఇవి చేయాలి, ఇవి మీరు ఒకవేళ జాబ్ రావాలన్నా కూడా వీటిల్లో మీరు చేరాలన్నా కూడా మీకు ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఈ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఒక 12,000 రూపాయలు 13,000 రూపాయల దాకా మీరు కడితే మీ పేరు మీద మీకు ఒక ఐడి వస్తుంది. మీకు వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయ్యిద్ది, చేస్తాం, మీరు చేసుకోవచ్చు. మీరు నెలకి 50,000 సంపాదించుకోవచ్చు, 40,000 సంపాదించుకోవచ్చు అంటారు. వాడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి దయచేసి ముందే మీరు ఏదైతే రూపాయి కూడా కట్టకముందు పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి. ఇదేమన్నా మార్కెటింగ్ ఫీల్డా లేకపోతే ఏదైనా కానీ మీకు వచ్చే దాంట్లో మీకు ఫస్ట్ శాలరీలో కట్ చేసుకోమని చెప్పండి. అంతేగాని ముందే ఎవరైనా కూడా డబ్బులు కట్టకండి. ఎందుకంటే కడితే ఇంక అది గోయిందే. మనకి దారి చూపించాలి కానీ జాబులు లేనప్పుడు మనకాడ దోచుకోకూడదు కదా. అదొకటి గుర్తించుకొని చాలామంది, ఎందుకంటే నాకు ఒక ఫ్రెండు చెప్పాడు ఇది ఇలా జరిగిందని, ఇప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మోసపోకుండా ఉంటారని, అందులో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వీళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి కొంతమందికి ఫార్వర్డ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.